హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోటి గోంగూర పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక పాన్ తీసుకొని వేరుశనగ గుళ్ళని వేయించుకోవాలి. ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. అదే పాన్‌లో ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. అదే పాన్‌లో వాష్ చేసుకున్న గోంగూర యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తర్వాత రోటీలో వేరుశనగ గుళ్ళు వేసుకొని ఈ విధంగా దంచుకోవాలండి. చూసారు గదా! ఈ విధంగా ఫైన్‌గా దంచుకొని, తర్వాత ఎండుమిరపకాయలు యాడ్ చేసుకొని దంచుకోవాలి. తర్వాత కల్లుప్పు కూడా ఏసుకొని దంచుకోవాలి. ఫైన్‌గా ఈ విధంగా దంచుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్నాం గదా! గోంగూర అది యాడ్ చేసుకొని దంచుకోవాలి. తర్వాత పచ్చి ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఇదిగో ఫైన్‌గా ఈ విధంగా దంచుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని కొంచెం ఆవాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, వెల్లుల్లి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా దంచుకున్నాం కదా! గోంగూర అది యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ గూడా యాడ్ చేసుకోవాలి. అంతే ఫైన్‌గా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్.